హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహా రాహిల్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగానే ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో నేనైతే ఎందుకో నా మనసు చాలా లోన్లీగా అనిపించింది. అందుకే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎందుకో తెలియదండి, ఏదో మనసులో తెలియని దిగులు బాధలా అనిపిస్తుంది. ఇంకా మీ అందరితో కాసేపు మాట్లాడితే రిఫ్రెష్ అవుతానేమో అన్నట్టుగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అలాగే పాప కోసం అయితే ఈరోజు ఫ్రాక్ అయితే ఇలా స్టిచ్ చేశాను. ఇంకా దాని మీద కోట్ అయితే స్టిచ్ చేయాలి. ఇంకా క్యాన్ వేసి లైనింగ్ వేసి అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఫస్ట్ టైం అండి ఇలా క్యాన్ వేసి స్టిచ్ చేయడం. బాగానే వచ్చింది, కానీ కొంచెం పాపకి లెంత్ ఎక్కువైంది. ఇంకేముంది, రాను రాను ఇంకా హైట్ పెరుగుతారు కదా, ఇంకా ఇప్పుడే చిన్న కుర్తేలా అన్నట్టుగా కొంచెం పెద్దగానే అయితే కుట్టేశాను. బాగుంది. నా శారీనేనండి ఇది. జస్ట్ 1 or 2 times కట్టాను, ఇంకా అలాగే పెట్టేశాను. ఇంకా పాపకైతే ఇలా ఫ్రాక్లా కుట్టేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా అందుకే స్టిచ్ చేశాను. ఏదో తెలియని ఏదో అంటారు కదా, నాకు ఎందుకు ఈరోజు అలా అన్ఈజీగా ఉంది. ఇంకా ఇంట్లో పప్పాయ అయితే ఉంటే ఇంకా పిల్లలిద్దరు అయితే బయట ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. మా హస్బెండ్ మార్నింగ్ అయితే వెళ్ళిపోయారు తన పని మీద. ఇంకా నేనైతే పని అయితే చేసుకొని, ఈరోజు ఫ్రైడే కదా, నమాజ్ కూడా చదివేసుకున్నాను. ఖురాన్ కూడా కూర్చొని చదివేశాను కొంచెంసేపు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా పపాయ అయితే ఫ్రిడ్జ్లో ఉండే, అందుకే దాన్ని అయితే ఒక 6 or 7 పీసెస్ అయితే కట్ చేసుకునేది తింటున్నాను. ఒక్కదాన్ని కదా, ఎందుకో నాకైతే ఈరోజు ఇంట్లో లోన్లీగా అనిపిస్తుంది. ఇంకా మీ అందరు కూడా చాలా రోజులైంది కదా వ్లాగ్స్ తీయక, అందుకే ఈరోజు అయితే చిన్న వ్లాగ్లా అయితే షూట్ చేశాను. పపాయ అయితే చాలా స్వీట్గా ఉంది, బాగుంది. ఇంకా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఇక్కడ ఫేస్ మీద కూడా చిన్న గుళ్ళలాగా అయితే వచ్చింది ఒకటి, అదే చూపిస్తున్నాను. జస్ట్ నేను చూసుకుంటున్నాను వీడియోలో. ఇంకా ఈ డార్క్ సర్కిల్స్ దాంట్లోకి ఏం వాడాలో నాకైతే తెలియదండి, కానీ వస్తుంటాయి పోతుంటాయి. ఎందుకో హెడ్ఏక్గా అనిపిస్తుంది. ఇంకా అలాగుంటే చూద్దాంలే, కాసేపు కాఫీ తాగిన తర్వాత ఫ్రెష్ అవుతాం అనుకున్నాను, కానీ కాఫీ తాగిన తర్వాత కూడా హెడ్ఏక్ తగ్గలేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే మా హస్బెండ్ని ఇలా బయటికి తీసుకెళ్ళమని చెప్పాను, కానీ ఆయన వేరే పని నుండి అయితే నన్ను అయితే బయటికి పిలుచుకోపోలేదు. ఇంకా పొద్దున్న నుంచి అనుకుంటున్నాను కదా బయటికి వెళ్ళాలని. సడన్గా ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ నన్ను డిసప్పాయింట్ చేశాడు. అందుకేనేమో నా మైండ్ కొంచెం మూడీగా ఉంది ఈరోజు. నాకు ఎందుకో బయటికి వెళ్ళాలంటే ఏదోలా వెళ్ళాలి, ఎందుకో జస్ట్ అలా ప్రశాంతత కోసం అయితే బయటికి వెళ్ళాలనుకున్నాను, కానీ కుదరలేదండి. చూడాలి, ఇంకా నెక్స్ట్ డే అయినా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా వాటర్ వస్తుంటే నల్కి పట్టేశాను. ఇంకా మార్నింగ్ చేసిన పలావు ఇదైతే సొరకాయ అండి. మా ఇంటి దగ్గర ఉన్న అక్క వాళ్ళైతే వేసారంట. ఇంకా చిన్న సొరకాయ మీ ఇద్దరికి హస్బెండ్ అండ్ వైఫ్కి ఎక్కువ అవుతుంది, సరిపోతుందిలే అన్నట్టుగా ఇచ్చారు. ఇంకా నైట్ చేయాలి, చూడాలి. ఇంకా పలావు చేశాను, అలాగే డ్రైవర్స్ కోసం అన్నం వండమని చెప్పింది, అన్నం పప్పు చేశాను. వైట్ రైస్ అయితే మొత్తం వాళ్ళకే పెట్టేశాను. ఇంకా పప్పు, కొంచెం ఆలు వంకాయ కర్రీ ఉంది. ఇంకా రైస్ లేకపోతే రోటీ ఏదో ఒకటి వండుకొని తినాలి నైట్కి. ఇంకా నా మూడ్ అన్ఈజీగా ఉందంటే ఇంట్లో సామాన్లు కూడా అలాగే ఉంటాయి. ఇంకా ఈ ఒక్కరోజు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి నేనే. ఇంకా పిల్లల బట్టలు అవన్నీ అయితే నేనైతే వాష్ చేశాను, కానీ ఇవి మడతలు కూడా పెట్టలేదు నేను. ఇంకా రేపు అయితే డే ఫ్రెష్గా స్టార్ట్ చేసి వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. రేపు సెకండ్ సాటర్డే అంట, పిల్లలకు స్కూల్ ఉండదంట. ఇంకా వాళ్ళతో రేపు ఎలా అవుతుందో ఏమో చూడాలి, అది కూడా. ఇంకా ఇంతేనండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.